ఏమున్నాయి మన దగ్గర మిలెట్స్ ఏ రకాల టిఫిన్స్ మీరు అమ్ముతున్నారు ఒకసారి చెప్పండి. మిల్లెట్తో 3 రకాల టిఫిన్స్ అమ్ముతున్నాను స్టార్టింగ్. ఓకే. దాంట్లో కొర్ర ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ 3 రకాలు ఉంటాయి. అలాగే ఉప్మాలో వచ్చేటికి కొర్రలు ఉప్మా అన్నమాట. కొర్రలు ఉప్మా. ఓకే. ఇది ఎవ్రీ 4 డేస్కి 5 డేస్కి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. దోశలు కూడా ఉన్నాయండి, మిల్లెట్ దోశలు అలాంటివి ప్రిఫర్ చేయలేదు? ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. అది ఓకే. సో టైమింగ్స్ ఏంటి సార్? టైమింగ్స్ 7 to 9 సార్. 7 to 9. సార్ ఐటమ్ అవైలబిలిటీ బట్టి. ఓకే. లొకేషన్ కూడా చెప్పండి సార్. పట్టేవాళ్ళు బృందావన్ పార్క్ ఆపోజిట్. ఓకే. పక్కనే సార్. ఓకే. అది మా జ్యూస్ పాయింట్ ఉంది. ఓకే. పక్కనే ఉంటుంది. ఓకే. మేము రెగ్యులర్ అండి గోధుమ గడ్డ జ్యూస్. ఇక్కడ సాంబార్ స్పెషల్ ఏంటి? సాంబార్ స్పెషల్ అంటే ఆయిల్లెస్ సాంబార్ సార్. ఆయిల్లెస్ సాంబార్. ఆయిల్లెస్ సాంబార్ కూడా చేయొచ్చు. ఓకే. చాలా టేస్టీగా ఉంటుంది సార్. ఓకే. చాలా హైలైట్ సార్. సాంబార్ అయితే హైలైట్. ఓకే. వాళ్ళకైతే చాలా కనుగొంది సార్. షూర్ సార్. తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఆయిల్లెస్ సాంబార్. ఓకే. ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమైనా ఉందా సార్? మీరు పార్క్ దగ్గరికి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేసి టేస్ట్ చేయండి. మిల్లెట్స్తో టిఫిన్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. జ్యోత్స్న గారు మీకు ఐడియా ఉంది కదా, జ్యోత్స్న జ్యూస్ పాయింట్. సో వీళ్ళు మళ్ళీ ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో దట్ మీరు ఒకసారి విజిట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ తాగుతుంటా. బాబాయ్ హాయ్. చాలా ప్రొఫెషనల్గా అసలు బాబాయ్ ఇటు తిరగట్లా. ఒకసారి స్క్రీన్కి లుక్ ఇచ్చుకో. బాబాయ్ని గుర్తుపెట్టారు కదా. మరోసారి విజిట్ చేస్తాము షాప్కి ఈరోజు. ఏమండి? సో మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నేమ్ యూ కెన్ ఫాలో గైస్. సో టైమింగ్స్ ఏమన్నారండి? 7 to 9 మిల్లెట్ టిఫిన్స్. అండ్ ఇది కూడా అంతే కదా, సేమ్ టైమింగే కదా? ఇది 5:30 to 7:30. నాది వచ్చేసింది గోధుమ గడ్డి జ్యూసు. సో ఈరోజు నేను గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నా. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వెళ్ళిచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మిల్లెట్స్తోనే కాకుండా మనకి జ్యూసెస్, హెల్తీ జ్యూసెస్ ఆల్సో మల్టిపుల్ హియర్. సో గ్రీన్ గ్రాస్ జ్యూస్ నేను ఆల్రెడీ తీసుకుంటాను. దట్ ఈస్ గోధుమ గడ్డి జ్యూసు. అట్ ది సేమ్ టైమ్ 32 ఆకులతో కలిపిన ఒక హెర్బల్ జ్యూస్ ఒకటి ఉంది, అది కూడా నేను ఇక్కడ తాగుతూ ఉంటాను. నా ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడున్న బిజీ లైఫ్స్ లో ఎవరికి అంత టైం లేదు. చాలా డిసీజెస్ అయితే క్యూర్ అవుతాయి. అంతేకాదు గుమ్మడికాయ జ్యూస్ కూడా ఇక్కడ చాలా మంది తాగుతున్నారు. గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా అది రికవర్ అవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే మీకున్న డిసీజ్లు, మీకున్న ప్రాబ్లమ్స్ గురించి వీళ్ళు చెప్తే దానికి తగ్గట్టు ఒక హెల్తీ జ్యూస్ వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జ్యూసెస్. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆ ఫ్రూట్ బౌల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండేవారు. నేను కూడా ఫ్రూట్ బౌల్ తీసుకునేవాడిని. ఇప్పుడు వీళ్ళు మిల్లెట్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేశారు. అంతేకాదు ఇక్కడ ఆయిల్ లేకుండా సాంబార్తో మనకి టిఫిన్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి స్టార్టప్స్ ని మనం మస్ట్ అండ్ షుడ్ గా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఉన్న బిజీ లైఫ్ లో ఎవరికి అంత టైం లేదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినాలన్నా. ఒకవేళ అలా ప్లాన్ చేసినా 1 రోజు 2 రోజులు అంటే రెగ్యులర్ గా మన ఫుడ్ డైట్ బెస్ట్ గా మనం ఫాలో అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ గా వెళ్ళిన అప్రోచ్ అయితే మనం బెటర్. దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్ గా సపోర్ట్ చేసి వీళ్ళని మనం మూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళ ఇంకా లాంగ్ జర్నీ చేసి మనలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ హెల్త్ ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇది మనము పాజిటివ్ నోట్గా తీసుకుని మా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను రిఫర్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. దిస్ ఈజ్ నాకు నచ్చి నాకు ఇంట్రెస్ట్ అయ్యి నేను వీడియో చేస్తాను తప్ప వాళ్ళ థీమ్ అని కానీ వాళ్ళు అడగడం కానీ ఏమీ చేయాలి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్ ఉంది. ఎవ్రీబడి దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ హెల్త్ని అయితే ఇంప్రూవైజ్ చేసుకోండి అని నేను సజెషన్ ఇస్తున్నాను. సో దట్ నాకు ఏలూరులో ఇలా కనపడిన అన్నిటికీ కూడా ఇమీడియట్గా నేను ఏలూరియన్స్ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మస్ట్ అని. సో దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ అని రిఫర్ చేస్తున్నాను.
ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్.